హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ ఛానల్. ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. అండ్ ఈ టాపిక్ కోసం ఇంకొంచెం డెప్త్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు గైనకాలజిస్ట్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ స్పెషలిస్ట్, అలాగే రోబోటిక్ సర్జన్ డాక్టర్ వరలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారనమాట. అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మన టాపికే సర్వైకల్ క్యాన్సర్ కాబట్టి ముందుగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? గర్భాశయం ద్వారం క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అని మనం పిలుస్తాము. సో లేడీస్లో ఫస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్, ద సెకండ్ పొజిషన్ వచ్చి సర్వైకల్ క్యాన్సర్ అనమాట. ఈ క్యాన్సర్ కామన్గా మనం చూసేది లేడీస్లో అరౌండ్ 40, 50, 60+ ఏజ్ గ్రూప్లో కనిపిస్తుంది. సో ఈ క్యాన్సర్ గురించి ఎందుకు మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము, దీని గురించి అవగాహన ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ క్యాన్సర్ ఒక్క క్యాన్సర్ మాత్రమే వీ హ్యావ్ అ ప్రివెంటివ్ మెషర్. ఈ యొక్క క్యాన్సర్కి మాత్రమే వ్యాక్సినేషన్ అనేది ఉంది. అంటే వ్యాక్సినేషన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ని కంప్లీట్గా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఆ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మనం ఈరోజు తెలుసుకుంటే ఎన్నో మంది ఫ్యూచర్ జనరేషన్ని ఈ క్యాన్సర్ని మనం క్యాన్సర్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. అసలు ఈ వ్యాక్సిన్ ఏ స్టేజ్లో తీసుకోవాలి మేడం, అంటే ఎప్పుడు తీసుకోవాలి? ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ మేడ్ ఇట్ వెరీ కంపల్సరీ ఫర్ ఆల్ గర్ల్స్ ఫ్రమ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 9 years. ఓకే, 9 years నుండి 45 years ఏజ్ గ్రూప్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది తీసుకోవచ్చు. అంటే మెచ్యూర్ స్టేజ్కి ముందే మనం ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. అవును, ఎందుకని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఇది వ్యాక్సినేషన్ స్కెడ్యూల్లో గవర్నమెంట్ స్కీమ్లో ఇది ఇన్కార్పొరేట్ అయ్యింది. అండ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద డోస్ ఆఫ్ 2 doses బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 13. ఓకే, 9 years to 13 years ఏజ్ గ్రూప్లో 2 dosesలో తీసుకోవాలి. దట్ ఈస్ అట్ 1st month and 6th month. ఓకే, అదే 13 years క్రాస్ అయిన తర్వాత ఇట్ హ్యాస్ టు బి టేకన్ ఇన్ 3 doses. సో ఇట్ ఈస్ 0, 2 and 6 months. ఓకే, సో ఇది 100% ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి అంటే బిఫోర్ మ్యారేజ్ తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఈ క్యాన్సర్ వచ్చేదే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ ద్వారా. ఓకే, సో ఈ వైరస్ ఏం చేస్తుంది, సర్విక్స్లో ఉండే సెల్స్లో కొన్ని మార్పులు తెస్తుంది. ఈ వైరస్ ఎప్పుడు మనకి ఇన్ఫెక్ట్ అవుతాము అంటే ఓన్లీ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ యువర్ ఫస్ట్ సెక్షువల్ యాక్టివిటీ. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే గ్రూప్ ఆఫ్ వైరసెస్ దెర్ ఆర్ మోర్ దెన్ 100 varieties. అందులో కొన్ని హార్మ్ఫుల్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సబ్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ క్యాన్సర్ కాజింగ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సబ్ గ్రూప్స్ ఏమున్నాయో ఇవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్ బ్రింగ్ అబౌట్ చేంజెస్ ఆర్ క్యాన్సర్ చేంజెస్ ఇన్ ద సర్వైకల్ సెల్స్ అన్నమాట. ఓకే, ఈ వైరస్ రావడానికి సెక్షువల్ యాక్టివిటీకి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. సో ఈ వైరస్ అటాక్ చేసే ముందే మనం చిన్నపిల్లల్ని స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 9 years ఇఫ్ వీ వ్యాక్సినేట్, our body also will take some time to produce antibodies. The main purpose of the vaccine is to help the body produce antibodies. అంటే ఆ వైరస్ని ముందుగానే అటాక్ చేసే యాంటీబాడీస్ని తయారు చేసి మన బాడీ రెడీగా ఉంచుకుంటుంది ఈ వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు. సో వన్స్ ఈ వైరస్ రాగానే బాడీలోకి ఇంటూ ద సర్విక్స్ కంప్లీట్గా అది ఎలిమినేట్ చేస్తుంది. సో దట్ ఈస్ హౌ 100% అది రాకుండా సర్వైకల్ క్యాన్సర్లో వచ్చే చేంజెస్ అన్నీ ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ద్వారా వచ్చేది యాంటీబాడీస్ ద్వారా ఆపగలుగుతాం. ఓకే, అయితే ఇంతకు ముందు మీరు 13 years లోపు ఒక 2 doses అయిపోవాలని చెప్పారు కదా. టోటల్ ఎన్ని డోసెస్ ఉంటాయి ఇవి, అంటే ఈ వ్యాక్సిన్కి సంబంధించి? టోటల్గా 2 doses బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 13. ఓకే, 2 ఉంటాయి, 2 13 లోపు అయిపోవాలి. ఒకవేళ మన పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ 13 years క్రాస్ అయ్యారు, లేదా 14 years క్రాస్ అయ్యారు, లేదా మీరే తీసుకోవాలి, ఇప్పుడు మీకైతే 3 doses తీసుకోవాలి. అదే చిన్న పిల్లలు 13 years లోపల ఉండే వాళ్ళకైతే 2 doses సరిపోతాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్. డిపెండ్స్ అపాన్ ద ఏజ్. ఓకే, ఓకే. అయితే ఇప్పుడు రీసెంట్గా కొంతమంది సెలబ్రిటీస్ని చూస్తున్నాం కదా మనం, వాళ్ళు అంటే మెసేజ్ ఇవ్వడానికి, పీపుల్ ఎవరైతే బయట పీపుల్ ఉంటారో వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి పెళ్లికి ముందు జరిగే ఈవెంట్స్ ఉంటాయి కదా కొన్ని, హల్దీ కావచ్చు, ఇలాంటి వాటిలో వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది. ఆ ఏజ్లో వేసుకోవడం వల్ల యూజ్ ఉందా?
డెఫినెట్గా యూజ్ ఉంది. అదే ఎందుకు ఇది మ్యారేజ్కి ముందు మనం తీసుకోవాలి అంటే దిస్ విల్ గివ్ అప్ యాంటీబాడీ ప్రొటెక్షన్ టు ద వైరస్ అటాక్ అయ్యే ముందే ఈ యాంటీబాడీస్ తయారవుతాయి బాడీలో కాబట్టి సో ఈ వ్యాక్సిన్ని మనం ముందే తీసుకోవడం ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ చాయిస్. ఓకే, అందుకని చిన్న పిల్లల్లో కూడా ఇచ్చేది ఉద్దేశమే యాంటీబాడీస్ బాడీలో ప్రొడ్యూస్ అయ్యి ఆ వైరసెస్ ఎఫెక్ట్ అవ్వకుండా చేయడానికి. సో ఇది ఒక ఒకేషన్ లాగా మనం మార్క్ చేసుకోవాలంటే ద బెస్ట్ టైమ్ వేర్ యూ క్యాన్ bring about the awareness is before the marriage. So you choose an occasion, you can club it with haldi function, mehendi function. So it is a very good aspect of preventive mechanism. And అందరికీ అది అవేర్నెస్ అనేది కూడా వస్తుంది బికాస్ మన హెల్త్ గురించి మనం ఏం చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు లాస్ట్ లాంగ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టే విత్ అస్. సో ఈ వ్యాక్సినేషన్ మనం హల్దీ ఫంక్షన్లో కానీ మెహందీ ఫంక్షన్స్లో తీసుకున్నప్పుడు దాన్ని అందరికీ క్యూరియాసిటీ కూడా డెవలప్ అవుతుంది. ఇదేంటి ఈ వ్యాక్సినేషన్ ఎందుకు మనం ఈ టైంలో తీసుకోవాలి అండ్ అది ఈజీగా అందరికీ అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ వీ డూ దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ డ్యూరింగ్ గుడ్ ఒకేషన్స్. నైస్.